శ్రావణ సింహ వ్లాగ్స్. మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. నేను, తేజు, చందు, ఇంకా అక్క, క్యూటీ, అమ్ము అనమాట. సో అసలు క్రికెట్ ఆడిన తర్వాత షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. స్ట్రీట్ షాపింగ్ ఎప్పుడు వచ్చినా ఆ కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్కి అయితే అసలు మిస్ అవ్వము, ఖచ్చితంగా వెళ్తాం అనమాట. అయితే క్రికెట్ వ్లాగ్ పెడదాం అనుకున్నా, బట్ మావాడు ఎట్లా తీసిండంటే వ్లాగ్ ఆగమాగం చేసిండు వ్లాగ్ మొత్తము. సో ఎడిట్ చేస్తుంటే కదా స్క్రీన్ సరిగా కనిపించట్లే అనమాట. సో అందుకని చెప్పేసి నేను క్రికెట్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేయట్లే. ఒకవేళ వ్లాగ్ లేకపోయినా షార్ట్స్లో చిన్న చిన్న క్లిప్సే కదా, సో షార్ట్స్లో పెడతా. చాలా ఫన్నీగా ఉంది. బట్ వాడు మా అన్న కొడుకు అనమాట, మా పెద్దల్లుడు. ఉరుక్కుంటూ తీసిండు వీడియో, సరిగ్గా రాలేదు. ఇక్కడ కృష్ణుడిది ఫ్రేమ్ అనమాట, బాగుంది కదా. ఇంకా మేమైతే ఇక నడుచుకుంటూ వెళ్తున్నాము. సో అక్క ఫస్ట్ శారీ కొంటా అని చెప్పింది. సో ఫంక్షన్ ఉందని చెప్పేసి శారీ కొంటా అంటే ఇంకా మేము ఇక్కడ నుంచి విఘ్నేశ్వరాకి స్టార్ట్ అయినాం. ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు. వీకెండ్ మేము వెళ్ళింది సాటర్డే రోజు నైట్ అనమాట మేము వెళ్ళింది. సో సాటర్డే నైట్ అక్కడ ట్రాఫిక్లోనే మేము హాఫ్ అన్ అవర్ ఆటోలోనే ఉన్నాం తెలుసా. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసినాం. అయితే ఇక్కడ వీళ్ళందరినీ చూడమని చెప్తున్నాను అనమాట నేను, చూడండి అని. సో షాపింగ్ అయితే నేను షాపింగ్ ఏం చేయలే అనమాట. అక్క శారీస్ కొనేది, తర్వాత అటు ఇటు తిరగడమే సరిపోయింది అనమాట. సో మగ్గం వర్క్ బ్లౌజెస్ చూడండి, చెప్పులు బాగుంటాయి. అంటే మనం చూసి తీసుకోవాలన్నమాట. ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంటాయి. మనం క్వాలిటీ చూసి తీసుకుంటే చాలా బాగుంటాయి అనమాట. యాక్చువల్లీ మేము అనుకుంది క్రికెట్ ఆడిన తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాం అనమాట, అలసిపోయినామని. తర్వాత 8 o'clock అట్లా స్టార్ట్ అయితే ఇక్కడ పక్కనే కదా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. బట్ ట్రాఫిక్లోనే 1 అవర్ ఉన్నాము. సో అక్కడికే 9 అయిపోయింది అనమాట. సో 9 o'clockకి మేము ఇప్పుడు విఘ్నేశ్వర సిల్క్స్కి అయితే వెళ్తున్నాం. సో విఘ్నేశ్వరాలో శారీస్ బాగుంటాయి, చాలా రీజనబుల్ ఉంటాయి. చాలాసార్లు నేను విఘ్నేశ్వరలో షాపింగ్ అయితే చేసిన అనమాట. అయితే ఇక్కడ అక్క అయితే శారీస్ చూస్తుంది. సో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి తను శారీ అయితే సెలెక్ట్ చేస్తుంది అనమాట పెట్టడానికి. ఇంకా మేము కూడా ఇక్కడ కూర్చొని శారీస్ అన్నీ చూస్తున్నాం. తర్వాత కాటన్ శారీస్ చాలా బాగున్నాయి అనమాట. కాటన్, వెంకటగిరి, మంగళగిరి శారీస్ చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా తీసుకుంటా. అంటే నేను శారీస్ కొందాము అదని షాపింగ్ ఏమీ అనుకోలేదు, జస్ట్ ఇట్లా వెళ్ళి రీఫ్రెష్ అవుదాము అన్నట్టు వచ్చిన అనమాట అక్కతోని. సో అక్క అయితే షాపింగ్ అయితే చేసేసింది, శారీ కూడా సెలెక్ట్ చేసుకుంది అనమాట. సో తనకి ఈ శారీ కూడా నచ్చింది, చూడండి. ఈ శారీ కూడా తనకు చాలా నచ్చింది. వెంకటగిరి శారీ అనుకుంటా, ఇది వెంకటగిరియో ఏదో, నాకు కూడా అంత ఐడియా లేదు. సో తర్వాత ఇంకా శారీ తీసుకొని నేనైతే సర్ప్రైజ్ అయినా. సింహా సార్ వచ్చిండు. అసలు ఏంటంటే నేను ఆటోలో ఉన్నప్పుడు, అంటే తను డైలీ కాల్ చేశాడనమాట. నేను చేస్తా, తను కూడా కాల్ చేశాడు. సో కేపీహెచ్బి దగ్గరనే ఉన్నా అంటే నేను ఇక్కడ షాపింగ్ చేస్తున్నా అని చెప్పిన విఘ్నేశ్వరాలో. సో వచ్చేసిండు అనమాట, ఇంకా అక్కడ కార్ పెట్టేసి వచ్చేసిండు. నేను షాక్ అయిపోయినా, సర్ప్రైజ్ ఇచ్చిండు కదా. ఇంకా నేను కూడా రమ్మని చెప్పిన, వీలుంటే రా లేకపోతే లేదు అంటే ఓకే అన్నాడు. బట్ నేను తనకి ఇట్లా స్ట్రీట్ షాపింగ్స్ ఇవన్నీ తిరగడానికి అసలు ఓపిక ఉండదన్నమాట. సో సర్ప్రైజ్ ఇచ్చిండు, నేను చాలా హ్యాపీ. తర్వాత వెళ్ళిపోయిండు ఒక 10 minutes ఉండి. ఇంకా మేమైతే చెరుకు రసం అంతా తాగేసినాం. తర్వాత ఇక్కడ హారం ఇవన్నీ చూస్తున్నా అనమాట. రీజనబుల్గా ఉంటాయి, కాకపోతే క్వాలిటీ చూసి తీసుకోవాలన్నమాట ప్రతి ఒక్కటి. షాపింగ్ అయిపోయింది. ఇంకా అక్కడే పక్కన రెస్టారెంట్ ఉంటే వెళ్ళి తింటున్నాం. లేట్ అయింది కాబట్టి బిర్యానీ అది ఏం తినలే, జస్ట్ ఒక రోటీ అట్లాగే పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టినాం అనమాట. సో రోటీ విత్ పన్నీర్ తినేసినాం. సో అమ్ము, క్యూటీ అయితే ఇటు సైడ్ కూర్చున్నారు, వీళ్ళిద్దరు అక్క చెల్లెలు. మేమైతే ఇటు సైడ్ కూర్చున్నాం. ఎక్వేరియంలో ఫిషెస్ అయితే చూస్తుంది అనమాట అమ్ము. సో మేము ఈ 3 days ఏమేమి అనుకున్నామో 3 days అసలు మమ్మీ అంటుంది అనమాట, ఎప్పుడు వచ్చినా మీరు అటు ఇటు పోతామంటారు, 2 రోజులు నిమ్మడంగా ఉండి రెస్ట్ తీసుకొని పోవాలి బిడ్డ, మంచిగా ఉండాలి అంటుంది. మాకేమో ఇంకా వచ్చినాం కదా అక్కడిక్కడ వెళ్దామని చెప్పి మాకుంటుంది అనమాట. సో ఫైనల్గా రెస్టారెంట్లో తినేసి ఇంటికైతే బయలుదేరినాం అనమాట. శారీస్ ఎవరికైనా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి అంటే శారీస్ని నంబర్ ఇస్తున్నా కదా, డైరెక్ట్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి మీరు, నేను రిప్లై ఇస్తాను. మీకు నచ్చిన శారీని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. సో ఇంటికైతే బయలుదేరినాం. మినీ చార్మినార్ నుంచి వెళ్తున్నాం. టైం 10 అయిపోయింది. ఇంటి దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి, ఇంకెప్పుడు వస్తారని. సో వచ్చేసినామని చెప్పేసినాం అనమాట. తర్వాత ఇంటికి బయలుదేరినాం. వీళ్ళందరూ అలసిపోయారు, టైర్డ్ అయిపోయారు. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.